హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సోముగాడు ఎఫ్ఎంకి స్వాగతం, సుస్వాగతం. వినండి, వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా మీరు వింటున్నారు. సో, పాయింట్స్ నంబర్ 1 యువర్ లవ్లీ వాయిస్ విత్ మీ. నేను మీ సోముగాడు ఎఫ్ఎంతో మీ ముందుకొచ్చాననమాట. చూడండి, హైదరాబాద్‌లో మెట్రో చాలా అంటే చాలా సౌకర్యమైనటువంటి ప్రయాణం. సమయాన్ని ఆదా చేసేటువంటి ప్రయాణంగా చెప్పుకోవచ్చనమాట. చాలా అంటే చాలా రెస్పాన్స్ అద్భుతంగా వస్తుంది. ఫేజ్ 1 సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిందనమాట. సో, ఫేజ్ 2ని కూడా హైదరాబాద్‌లో విస్తరించేలా చేయాలని చెప్పేసి పనులు చకచక మొదలుపెట్టినట్టుగా తెలుస్తుందనమాట. సో, ఇక ముఖ్యంగా చూసుకుంటే జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు ఆల్మోస్ట్‌గా 17 కిలోమీటర్లు డిస్టెన్స్ వరకు హైవే మీదుగా ఈ యొక్క మెట్రోని నిర్మించారనమాట. సో, అయితే ఈ ప్రాంతంలో అకింపేట ఎయిర్ బేస్ రక్షణ సంస్థ ఆర్మీ ల్యాండ్స్ కూడా ఉండడం వల్ల సో, అది సున్నితమైనటువంటి ప్రాంతం కాబట్టి డిస్టర్బ్ లేకుండా ఆ ఆర్మీ నిబంధనల ప్రకారం పిల్లర్లు లేకుండా ఆ ఏరియాలలో డైరెక్ట్ భూగర్భం లోపల నుంచి ఈ యొక్క మెట్రో రూట్‌ని వేయాలని చెప్పేసి డిపార్ట్‌మెంట్ వారు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుందనమాట. సో, దీనికి సంబంధించినటువంటి పనులు చకచకా నడుస్తుంది. ఫేజ్ 2 కూడా అభివృద్ధి చెందితే మెట్రో ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో ఈ యొక్క ప్రయాణం చాలా అంటే చాలా సులభతరంగా అభివృద్ధి చెందే దిశగా వెళ్తున్నట్టుగా చెప్పుకోవచ్చనమాట కదా! వెయిట్ అండ్ సీ ఈ యొక్క అభివృద్ధి పనులు ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా ప్రయాణికులకు ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ రాకపోకలకు చాలా అంటే చాలా అనుగుణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కదా! ఎనీవే అర్థమైతే ఆలోచించండి. వీలైతే ఫాలో అయితారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ యూట్యూబ్ లిజనర్స్ అందరికి. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమగాడు ఎఫ్ఎంతో మరొక అప్డేట్స్‌తో మీ ముందుకు రాబోతున్నాను. అందరికి సెలవు. నమస్తే. టాటా. బాయ్ బాయ్.